ఇంకా మీరు ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేసినప్పుడు హెచ్చుతగ్గులు రావడం అనే ఛాన్సే ఉండదు. ఏంటి నా మెథడ్‌లో గనుక మీరు బ్లౌజ్‌ని కట్ చేస్తే. ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రంట్ పొడవు ఇంత పెట్టేయండి. ఇంకా ఈ నడుము కొలత ప్రకారం ఇక్కడ మెయిన్ డాట్ ఇంతే మార్చేయండి. ఓకేనా? షోల్డర్ జారుతున్నాయంటే కేవలం ఫుల్ షోల్డర్ మాత్రమే మార్చాలేమో అని అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని మెజర్‌మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేయాలనేది అయితే ఈ వీడియో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి శారీ అన్నమాట. ఓకేనండి. ఇది వచ్చేసి శారీ. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఓకేనా? ఈ బ్లౌజ్‌కి మనం ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ శారీని ఈ బ్లౌజ్ నుంచి తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి 1 మీటర్ లైనింగ్ తీసుకుని థర్డ్ ఐరన్ చేసి పెట్టుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నావైపు ఉంది. ఆపోజిట్ ఏమో ఓపెన్స్ అనమాట. ఆపోజిట్ అంటే ఎప్పుడు కూడా నీ కోరా పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇక్కడ కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా తీసుకున్నానండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు, రోజ్ పొడవు 15 ఇంచులు, నడుము కొలత 35 ఇంచులు, అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 36 ఇంచులండి. ఇంకా చంక రౌండ్ వచ్చేసి 17 ఇంచులు, డీప్ వచ్చేసి 10 ఇంచులు, ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులు, హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు అనమాట. కానీ ఇవి వచ్చేసి కస్టమర్ దగ్గర నేను తీసుకున్న కొలతలు అనమాట. బ్లౌజ్ పొడవు ఎంత అండి? 15 ఇంచులు. ఆ 15 ఇంచులకి ఖర్చు వచ్చేసి ఒక 30 ఇంచు యాడ్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఎంత అవుతుంది? పావు తక్కువ 16 ఇంచులు అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. 15 ఇంచులు పొడవైతే 30 ఇంచు ఖర్చు ఎందుకు యాడ్ చేశానంటే, పావు ఇంచు వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేసుకోవడానికి తగ్గిపోతది. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతుంది. అంటే రెడీ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్‌గా 15 ఇంచులు వస్తదండి. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి నడుము కొలత ఎంత? 35 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంతండి? 8:35. ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసి 8:35 ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకా ఈ బ్లౌజులకు వచ్చేసి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతదా అని డౌట్ రావచ్చు. సరిపోదండి. ఏంటిది అన్నిటికి వచ్చేసి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. ఏంటిది? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. కానీ ఇక్కడ ఈ నడుము కొలతకి అప్పర్ చెస్ట్‌కి 1 ఇంచే డిఫరెన్స్ ఉంది. అప్పుడు మనం ఈ అప్పర్ చెస్ట్ కొలత ప్రకారమే ఎళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే అప్పర్ చెస్ట్ కొలత 36 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంత? 9 ఇంచులు. ఇక్కడ నేను 9 ఇంచులు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. కొన్ని బ్లౌజులు వచ్చేసి కొలతలు ఈ విధంగా వస్తాయండి. అన్నిటికి కూడా నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోదు. అప్పర్ చెస్ట్ కొలత. ఏంటి డీప్ నెక్ ఏస్తున్నామంటే. ఓకేనా? కొన్ని ఈ విధంగా కొలతలు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు బ్లౌజ్‌ని కట్ చేసుకోవాలనైతే ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. అంటే ఈ నడుము కొలతకి అప్పర్ చెస్ట్‌కి 1 ఇంచే డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకేనండి? మీకు అర్థమవుతుంది కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! ఈ బ్యాక్ వైపున డాట్ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా! అక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ప్లస్ ఖర్చనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి చూస్తే ఎంతుంది? దగ్గర దగ్గర పావు తక్కువ 10 ఇంచులుంది. ఈ విధంగా టేప్‌ని ఫోల్డ్ చేసేసుకొని మిడిల్‌కి ఒక మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? గీత తక్కువ 5 ఇంచులు వస్తది. అదే 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? బ్యాక్ వైపున డాట్‌కి వచ్చేసి పొడవు ఒక 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నామండి. మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టాం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేయాలి. చూడండి ఈ విధంగా. ఇంకా ఈ సైడ్ కుట్టుబడే దగ్గరండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. డాట్ ఇక్కడ గుట్టేస్తాం కదా! ఇంక ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇంకా ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ ఎందుకు తీయాలి? ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మనకి సైడ్ వచ్చే చిన్న చిన్న ముడతలు రాకుండా ఉంటాయండి. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదు. ఓకేనా? అందుకోసం ఈ హాఫ్ ఇంచ్ ప్రతి ఒక్క బ్లౌజ్‌కి కూడాను ఈ విధంగా క్రాస్ తీయండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇంకా ఇది 35 సైజ్ నడుము కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? కింద నెక్ వచ్చేసి 2.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. డీప్ వచ్చేసి 10 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. పైన 2.5 పెట్టాను కదా! దీన్ని బ్రాడ్ వేసుకోవడం ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచుకి వచ్చేసి బ్రాడ్ పెట్టేసి ఇంక ఇక్కడ నుంచి ఈ 2.5 ఇంచుల నెక్ ఉంది కదా! ఇక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఇంకా దీనికొచ్చేసి దిగుడు భుజాలు కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి నెక్ వైపున డౌన్ పెడుతున్నాను. మామూలుగా అయితే డీప్ వేస్తున్నామంటే మామూలు వాళ్ళందరికీ కూడాను ఒక పావు ఇంచ్ డౌన్ పెడితే సరిపోతది. దీనికి దిగుడు భుజాలు అన్న వాళ్ళకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్‌కి పెట్టండి. అప్పుడు మనకి నెక్ వైపున నొక్కి పెట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ ఫస్ట్ ఒక 6 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా?
ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయాలండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకంటూ ఒక మెథడ్ ఉంది కదా! చంకను కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? ఈ విధంగా హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి. ఎక్కడి వరకి? అప్పర్ చెస్ట్ కొలత వరకే. ఇప్పుడు కొలవాలండి. ఈ మార్కింగ్ మీద కొలవాలి. మనకు కావాల్సిన చక్రం ఎంత? 17 ఇంచులు. అందులో సగం ఎంత? 8.5. 8.5 వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎంతొస్తుంది? పావించు తగ్గుతుంది నాకు. అంటే పావించు తగ్గుతుంది కదా అనేసి ఈ విధంగా అప్పర్ చెస్ట్‌ని అయితే కదిలిచ్చి చూద్దాండి. పావించు తగ్గింది కదా! మనకు చంక రౌండ్‌కి కావాల్సింది 8.5 అయితే 8.5 ఉంది. అప్పుడు మనం పావించు ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేద్దాం. డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేయండి. మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయాలి. మళ్ళీ ఇదే మెథడ్ అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే. ఇదంతా ఖర్చు మనకు అవసరం లేదు. ఇప్పుడు కొలవాలండి. గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదండి. తక్కువైతే రాకూడదు. తక్కువొస్తే ఏమవుతది? చంక పట్టేస్తది. చూడండి ఎగ్జాక్ట్‌గా నాకైతే 8.5 వచ్చేసింది. అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ కస్టమర్‌కి కరెక్ట్‌గా ఫిట్టింగ్ సరిపోద్దనమాట. ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి మీరెందుకు 1.5 ఇంచ్ పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పెట్టడం వల్ల మనకు చంక వైపున ఎటువంటి ముడతలు రావండి. ఇదే కస్టమర్ గనుక మనం 1.5 పెట్టామనుకోండి, ఇంత క్లాత్ మిగిలిపోవడం వల్ల ఇక్కడంతా కూడాను లూజ్‌గా ఒక బుడగలాగా వస్తదనమాట. ఓకేనా? చిన్న సైజు వాటన్నిటికి గూడాను. ఓకేనా? 30 కంటే తక్కువ నడుము సైజ్ ఉండేవాడికి ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టండి. 30 తర్వాత నడుము సైజ్ ఉండేవాళ్ళందరికీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పెట్టి చూడండి. మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావన్నమాట. ఓకేనండి? ఇంకిక్కడ చూడండి. ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఇంకిక్కడ ఈ సైడ్ కుట్టు పెట్టే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకున్నామని కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటది. ఇంకిక్కడే కుట్టు పడుతది. అందులో ఏ డౌటు లేదు. ఓకేనండి? అన్ని బ్లౌజులకి, ఈ బ్లౌజులకి తేడా ఏంటంటే, ఈ నడుము కొలతకి అప్పర్ చెస్ట్ కొలత అంటే ఏంటి? ఈ చంక కింద నుంచి మనం బాడీ దగ్గర చుట్టుకొలత కొలత తీస్తాం కదా! చంక కింద నుంచి. ఆ కొలతే అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనండి? ఈ అప్పర్ చెస్ట్ కొలతకి, ఈ నడుము కొలతకి 1 ఇంచే డిఫరెన్స్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోదు. ఏంటి? అప్పర్ చెస్ట్ కొలత. ఏంటి డీప్ ఏస్తున్నాం అంటే మన మెథడ్ ఏంటి? నడుము కొలత ప్రకారం వెళ్తున్నప్పుడు, నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. ఏంటి? డీప్ నెక్ అయితే. ఓకేనా? కిందకొచ్చేసి అలాగా 1 ఇంచ్ యాడ్ చేసామనుకోండి, ఎంత డిఫరెన్స్ వస్తదండి? 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తది. ఈ 1 ఇంచ్ అంతా గూడాను మొత్తం లూజ్‌గా ఉండడము, మనకి బ్లౌజ్ వేసుకున్న ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉండకపోవడం జరుగుద్దనమాట. ఫస్ట్ మీరు మీ దగ్గర ఒక ఆది బ్లౌజ్ వచ్చినా కూడాను, మీరు నడుము కొలత ప్రకారం వెళ్ళిపోండి. సెట్ అవ్వట్లేదు అంటే తన దగ్గర నుంచి మెజర్‌మెంట్స్ తీసుకోండి. సెట్ అవ్వలేదు అంటే తన కొలతలో ఏదో తేడా ఉన్నట్టు. ఓకేనా? నడుము కొలతకి, అప్పర్ చెస్ట్ కొలతకి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటదనమాట. 1 ఇంచ్ డిఫరెన్సు, 1.5 ఇంచ్ డిఫరెన్స్ అట్లా ఉండే వాళ్ళకి మనం నడుము కొలత ప్రకారం వెళ్తే సరిపోదు. అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత పర్ఫెక్ట్‌గా మార్క్ చేస్తేనే వీళ్ళకి సరిపోద్దనమాట. ఓకేనండి. మీకెందుకు చెప్పాను అనేదైతే అర్థమైంది కదా! అందరికి నడుము కొలత ప్రకారం వెళ్తే సరిపోదు. అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత కరెక్ట్‌గా మార్క్ చేయాలి. తన దగ్గర కొలత తీసుకొని నడుము కొలత ఎంతుందో అంతా కరెక్ట్‌గా మార్క్ చేయాలి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దాం. హ్యాండ్స్‌ని కట్ చేయాలంటే ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా 4 మడతలు వేయాలండి. 4 మడతలు వేసేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. కడతాం కాబట్టి హెచ్చుతగ్గులుంటాయండి. అందుకోసం ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా ఎల్ స్కేల్ ఉపయోగించి. ఓకేనా? ఇప్పుడు మనకెంతండి హ్యాండ్ పొడవు 6.5 ఇంచులు. ఆ 6.5 ఇంచులకి ఒక 3/4 ఇంచు ఖర్చు యాడ్ చేసేసుకొని 7.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 7.5 ఇంచు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. హ్యాండ్ పొడవు కస్టమర్ దగ్గర నుంచి 6.5 తీసుకున్నాను. 3/4 ఇంచు ఖర్చు ఎందుకు యాడ్ చేశానంటే, పావు ఇంచు వచ్చేసి హ్యాండ్ పట్టీని స్టిచ్ చేసినప్పుడు తగ్గిపోతదండి. ఇంకా హ్యాండ్‌ని జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు తగ్గిపోతది. రెడీ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్‌గా 6.5 ఇంచులు ఉంటది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంతండి? పావు తక్కువ 7 ఇంచులనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. దీనికి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టుకుంటున్నా. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయొచ్చు. చంక రౌండ్ ఎంతండి? 8.5 ఇంచులు. ఈ విధంగా అయితే 8.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ప్లస్ ఖర్చనమాట. ఇంకా మన వైపు నుంచి ఒక 2.5 ఇంచుకండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంక ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా కలిపేయాలి. ఇక్కడ ఒక పావు ఇంచు డౌన్‌కి మార్కింగ్ పెట్టాలండి. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచు దగ్గర నుంచి ఈ విధంగా పావు ఇంచులో కలిపేయాలి.
ఈ పావించి దగ్గర నుంచి ఈ లైన్లో కలిపేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఈ సగం దగ్గరకు వచ్చేసరికి గీత కానిస్తే గీత ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా డౌన్కి మార్కింగ్ పెట్టేసుకుంటూ వస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మిడిల్కి అయితే ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లోతు తీద్దామండి. ఫస్ట్ చంక్ లూజ్ని అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్స్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి, అక్కడ నుంచి 1 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడ నుంచి చంక్ లూజ్ వరకు ఎంత ఉంది 7.5, అందులో సగం ఎంత అండి, పావు తక్కువ 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. దీనికి వచ్చేసి హ్యాండ్లోకి వచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకా ఈ చంక్ లూజ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచులకి ఈ విధంగా కలిపేయాలి. ఇంక ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయాలి. ఓకేనా. మార్క్ చేసుకుంటే కట్ చేశాను. షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మాదిరిగా షేప్ వస్తేనే మీకు హ్యాండ్ వైపున లూజ్ కానీ ముడతలు కానీ ఉండవన్నమాట. ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా రన్నర్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంక ఈ హ్యాండ్స్ని అయితే తీసి పక్కన పెట్టేశానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఓకేనా. హ్యాండ్స్ని మనం వైపున అయితే కట్ చేసాము, అటువైపున బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము. ఇంకా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. ఇంక ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయాలి. ఓకేనా. లేదు ఈ కస్టమరే స్ట్రైట్ కట్ అడిగారు, అప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేయడమేనండి. ఇంతే అనమాట డిఫరెన్స్. క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేయడంలోనే డిఫరెన్స్ అండి. ఇంకా మార్కింగ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకా ఫ్రంట్ పొడవు, ఇంకా ఫ్రంట్ నెక్ డీపు, ఇవన్నీ కూడాను క్రాస్ కటింగ్ ఒకేలాగా ఉంటాయి, స్ట్రైట్ కటింగ్ కూడా ఒకేలాగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కేవలం ఈ క్లాత్ని ప్లేస్ చేయడంలోనే ఈ విధంగా స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా ప్లేస్ చేస్తాము, క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేస్తాము. ఓకేనండి. ఇంకా మార్కింగ్లో ఏ విధమైన కొలతలను అటు ఇటు మార్చేదానికి ఏమీ ఉండదు. ఓకేనండి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఇదిగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఈ షోల్డరు చంకనైతే ఇప్పుడే కట్ చేస్తున్నానండి. ఓకేనా. ఇంక ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ పెట్టాం కదా, ఈ 1/2 ఇంచ్ డౌన్ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపు నొక్కి పట్టుకొని షోల్డర్ స్టార్ అనమాట. చూడండి ఈ విధంగా అయితే కట్ చేశాను. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ నుంచి ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి, ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి చంకలోతో మార్కింగ్ పెట్టాం. ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ పెట్టేసుకుని చంకలో తీసారనుకోండి కొత్త వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయండి. మార్కింగ్ పెట్టేసుకుని ఈ స్కేల్ సైన్ తోటి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తే మీరు హ్యాండ్తో తీయాల్సిన పని లేదనమాట. ఏంటి, చంకలోతు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి, కొత్త వాళ్ళకి ఈజీ ఉంటుందని చెప్తున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక పావు తక్కువ 7 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాం. 6.5 పెడితే సరిపోద్దండి, కానీ వీళ్ళు వచ్చేసి కొంచెం ఇంకొక పావు ఇంచు ఎక్కువ డీప్ అడిగారు కాబట్టి ఈ విధంగా పావు తక్కువ 7 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తాను. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేశాను. దీనికి వచ్చేసి పైన 2.5 కదా నెక్, ఇటు కింద వైపున వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ కదా నెక్ కట్ చేసాము, ఇక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్గా కలిపేయాలి. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. కొంతమంది మాత్రమే ఇట్లా ఇష్టపడతారు కాబట్టి దీనికి వచ్చేసి ఈ విధంగా ఒక పావు ఇంచ్ అయితే లోపలికి మార్కింగ్ పెట్టాను. కొంతమంది ఈ విధంగా ఇక్కడ స్కిన్ కనిపించడం ఇష్టపడరు కాబట్టి వీళ్ళకి వచ్చేసి స్ట్రైట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకేనండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసాను, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇంకా దీనికి వచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంత అండి, 12.5 ఇంచులు. ఆ 12.5కి నేను ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చు యాడ్ చేసుకుని ఈ విధంగా అడ్డంగా ఒక మార్కింగ్ పెట్టేసాను కదా, ఇక్కడ చూడండి మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రాచేయండి. ఓకేనండి. ఇక్కడ ఫ్రంట్ పొడవు 12.5 అయితే మీరు ఒక 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తారని డౌట్ రావచ్చు. మనకి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. ఇక్కడ షేప్ పెట్టి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. మనకి రెడీ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా 12.5 ఇంచులు అయితే ఫ్రంట్ పొడవు వచ్చేస్తుందండి. ఇంక ఈ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టి వెడల్పు ఎంత అనేది ఏ విధంగా మార్కింగ్ పెట్టాలనేది చాలా మంది డౌట్ పడుతుంటారండి.
ఇక్కడ పట్టి వెడల్పు ఎంత అనేది మనకు అనవసరం. ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేయండి. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్‌కి వచ్చేసే విధంగా మార్కింగ్ పెట్టేసేయండి. ఓకేనా? మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. 35 సైజ్ నడుము కాబట్టి అంటే పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. 31 వరకు 31, 30, 29 ఇంకా అంతకంటే తక్కువ నడుము సైజ్ ఉండే వాళ్ళందరికీ ఇక్కడి నుంచి 2 ఇంచులు పెట్టమంటాను. ఇంకా 32 దగ్గర నుంచి ఎంత నడుము సైజ్ ఉన్నా ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత నేను మెయిన్ డాట్ మార్క్ చేస్తా. ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. ఈ 2.5 ఇంచులు ఏ విధంగా మార్కింగ్ పెట్టానని కూడా చెప్తానండి. ఈ విధంగా కలిపేసేయడమే వీటన్నిటికి ఫస్ట్. ఓకేనా? ఇటువైపున మన వైపుకి వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలుద్దాం. ఎంతుంది? 3.5 డాట్ పెట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి నడుము కొంత 4వ భాగం ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. పావు తక్కువ 9 ఇంచులు. ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము కొలత 4వ భాగం వరకు ఈ విధంగా స్ట్రైట్‌గా కలిపేయడమే ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంకా ప్రతి ఒక్కరికి ఫ్రంట్ నెక్ డీప్ ఏస్తున్నామంటే ఒక పావించు ఈ విధంగా అయితే లోపలికి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేయడమే. స్టార్టింగ్స్ చాలా మంది లూజ్ అంటారండి. ఆ కంప్లెయింట్ రాకూడదంటే పావించు తీయాలి. మీరు పావించు తీసినా కొందరు బాడీ తత్వాన్ని బట్టి లూజ్ అంటారు. అట్లాంటోళ్ళకి ఒక 1/2 ఇంచ్ కూడా తీయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఆ కంప్లెయింట్ వచ్చిన తర్వాత మీరు ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకొని కట్ చేసి స్టిచ్ చేయండి. ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ నుంచి టైట్‌గా పట్టుకొని కూడా షోల్డర్స్ చారవు. ఈ ఫ్రంట్ నెక్ అంతా కూడా లూజ్ ఉండడం వల్ల కూడానండి మనకు షోల్డర్స్ చారుతాయి. ఈ ఫ్రంట్ నెక్ లూజ్ ఉంది అనే కంప్లెయింట్ వచ్చినా కూడాను ఇక్కడ మీరు పావించి తీసినా ఈ కంప్లెయింట్ వస్తే తర్వాత ఒక 1/2 ఇంచ్ తీసి కట్ చేసి స్టిచ్ చేయండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట. అందులో ఏ డౌటు లేదనమాట. ఇవి చిన్న చిన్న టిప్సేనండి. మీరు కుట్టంగా ఒక్కొక్క మనిషిని బట్టి మారుతుంటాయి ఈ పావించులనేటివి. అవి మీరు కనుక పట్టేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ టైలర్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా ఇక్కడ మెయిన్ డాట్ నేను 2.5 ఇంచులు ఎందుకు మార్కింగ్ పెట్టానంటే ఈ కస్టమర్‌కి చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటది. ఇక్కడ నడుము కొలత ఎంతండి? 35. అప్పర్ చెస్ట్ ఎంత? 36. ఈ మిడిల్ చెస్ట్ ఉంటది కదా! ఈ చెస్ట్ మిడిల్ భాగం మీద నుంచి ఒక కొలత తీస్తాం. ఒక చుట్టు కొలత. అది ఎంతుంది ఈ కస్టమర్ కంటే 37 ఇంచులు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నడుము కొలత 35 ఇంచులు, అప్పర్ చెస్ట్ ఈ చంక కింద నుంచి తీసే కొలత వచ్చేసి 36 ఇంచులు, ఈ చెస్ట్ మీద నుంచి తీసే కొలత వచ్చేసి 37. అంటే 1 ఇంచే డిఫరెన్స్ ఉంది. ప్రతి ఒక్కదానికి 1 ఇంచే డిఫరెన్స్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకొచ్చేసి మనము ఇక్కడ నడుము కొలత 35 కదనేసి ఇక్కడ 3 ఇంచులు, 3.5 గనుక మెయిన్ డాట్ పెట్టామే అనుకోండి, ఈ భాగమంతా లూజ్ ఉంటది. ఓకేనా? నన్ను ఒక సిస్టర్ కూడా కామెంట్ రూపంలో అడిగారండి. ఈ ఫ్రంట్ నాకు లూజ్ వస్తుందండి అని. ఫ్రంట్ లూజ్ వస్తుందంటే మీరు ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలో ఎక్కువ మార్కింగ్ పెట్టుంటారు. దానివల్ల ఇక్కడంతా లూజ్ వచ్చి ఉంటదండి. ఏంటి నా మెథడ్‌లో వెళ్ళుంటే. ఇక మీరు ఇంక ఏదైనా మెథడ్ అప్లై చేస్తే నేను చెప్పలేను. ఇక్కడైతే నా మెథడ్ ప్రకారం వెళ్తే మాత్రం ఇదే ప్రాబ్లమ్ వచ్చుంటది. ఓకేనండి. ఈ మెయిన్ డాట్ అనేది కస్టమర్‌కి ఉండే చెస్ట్‌ని బట్టి మార్కింగ్ పెట్టాలి. దీనికొచ్చేసి చెస్ట్ కొంచెం ఫ్లాట్‌గా ఉంటది. అందుకనే మెయిన్ డాట్ రూపంలో నేను 2.5 ఇంచులే మార్కింగ్ పెట్టాను. ఆ మెయిన్ డాట్ 2.5 పెట్టడం వల్ల దీనికి కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇక్కడ ఫిట్టింగు. ఇంకా లూజులు, టైట్‌లు ఏమి ఉండవు. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడ ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుపడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. అందుకోసం. ఇప్పుడొకసారి నేను ఈ మెథడ్ గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పొడవు 12.5 అయితే 13.5 ఒక 1 ఇంచ్ ఎందుకు ఖర్చు యాడ్ చేసుకున్నానని చెప్పాను గదా! ఇక్కడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతది. ఇక్కడొచ్చేసి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతది. ఫ్రంట్ నెక్ డీప్ ఆ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎంత డీప్ కావాలో అంత మార్కింగ్ పెట్టేసుకొని, అక్కడి నుంచి ఈ ఉక్సులు పట్టికి ఎంత వెడల్పు అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ మెథడ్‌ని మర్చిపోండి. ఫ్రంట్ నెక్‌ని మీరు ఒకవేళ 3 ఇంచులు కూడా మార్కింగ్ పెడతారు ఫ్రంట్ నెక్ డీపు. అప్పుడు ఈ ఉక్సులు పట్టి వెడల్పు ఎంతని మీరు మార్కింగ్ పెడతారండి? కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! అందుకోసం ఈజీగా ఉండడం కోసం ఈ ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేసేసుకొని, అక్కడి నుంచి ఇటువైపున 1.5 ఇంచ్ ఎవరికైనా సరిపోతది. ఈ సైడ్ ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. అప్పుడప్పుడు ఈ 1 ఇంచ్ మారతది. ఎందుకు మారుతదనేది చెప్తాను. ఈ షేప్ పట్టీ కుట్టిన తర్వాత కనీసం 2.5 ఇంచులు ఉండాలండి. అంతకంటే తగ్గుతుంది అన్నప్పుడు ఒక పావించు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని, ఈ విధంగా స్టిచ్ చేయండి. ఏం కాదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఈ భాగం ఏం తగ్గలేదు కాబట్టి, ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసుకున్న ఈ కస్టమర్‌కి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గానే ఉంటది. ఇక్కడ కట్ చేసినా కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గానే ఉంటది. ఎందుకంటే మన షేప్ పట్టి ఇక్కడ కట్ చేసినా 2.5 ఉంటది. ఇక్కడ కట్ చేసినా కూడా కొంచెం ఎక్కువ వస్తది. దానివల్ల ప్రాబ్లమ్ ఏమీ లేదు. మనం చూడాల్సిందేంటి? ఈ డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా అని. ఈ డిస్టెన్స్ మనకు కరెక్ట్‌గానే ఉంది. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ డిస్టెన్స్ అనేది కరెక్ట్‌గా ఉంది కాబట్టి, నేనిక్కడ ఒకటి ప్లేస్‌లో 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకున్న. ఈ కస్టమర్‌కొచ్చేసి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గానే ఉంటది. ఎందుకు చెప్తున్నాను? అప్పుడప్పుడు ఈ ఒకటి ప్లేస్‌లో 1.5 ఇంచులు, 1.5 ఇంచులు పైకి మార్చాల్సొస్తది. ఒక్కోసారి ఈ డిస్టెన్స్ అనేది చాలా చిన్నగుంటది. ఓకేనా? ఒక 3, 4 ఇంచులు వస్తుంది అన్నప్పుడు, మనం ఈ ఒకటి ప్లేస్‌లో ఒక 1/2 ఇంచు, 3/4 ఇంచు కూడా మార్క్ చేయాల్సొస్తది.
ఓకేనా. అప్పుడప్పుడు ఇది మారుతుంటది. ఎందుకు మారుతుంటది అనేది మీకు చెప్పాను. ఓకే. ఇక్కడ 2:30 లేకపోతే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనండి. 2:30 బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత షేప్ పట్టి సైడ్ భాగం 2:30 ఇంచులు లేదనుకోండి, ఇక్కడ ఇంకా అంతకంటే తక్కువ ఉందనుకోండి, ఈ భాగం అంతా లూజ్ ఉంటది. అంటే చెస్ట్ వచ్చేసి షేప్ పట్టి మీద వచ్చి కూర్చోవాలి. మనకు అక్కడంతా లూజ్ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ భాగం లూజ్ ఉంటది. ఈ ఫ్రంట్ లూజ్ ఉండడం వల్ల ఒక గీతలాగా బ్యాక్ పార్ట్‌కి కూడా లూజ్ వచ్చేస్తది అడ్డంగా. ఓకేనండి. ఇక్కడి నుంచి అడ్డంగా ఒక గీతలాగా ఈ విధంగా లూజ్ వచ్చేస్తుంటది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి షేప్ పట్టి అనేది చిన్నదిగా ఉండడం వల్ల ఈ విధంగా జరుగుద్దనమాట. అందుకోసం అందరికీ గుర్తుంటది కదా! అందరికి ఈజీగా అర్థమవుతది కదనేసి ఈ షేప్ పట్టి కుట్టిన తర్వాత కనీసం ఒక 2:30 ఇంచులు చూడండి ఉండేటట్టు అని చెప్తున్నా. కొంతమంది బ్లౌజ్ వచ్చేసి చాలా షార్ట్‌గేస్తారు. ఓకేనా. అర్థమైందా? ఖర్చులతో కలిపి 14 ఇంచులు అట్లా ఏస్తారనుకోండి. అట్లాంటి వాళ్ళకి ఈ షేప్ పట్టి కుట్టిన తర్వాత ఒక 2 ఇంచులు వచ్చేసినా పర్వాలేదు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బ్లౌజే మనము 16 ఇంచులు, 15 ఇంచులు పైన ఖర్చుతో కలిపి పెడుతున్నాం కాబట్టి ఈ సైడ్ మనకి కనీసం ఒక 2:30 ఇంచులైనా ఉండాలనమాట. ఇది అప్పుడప్పుడు మారుతది అని చెప్పాను. ఎందుకనేది కూడా చెప్పాను. ఇంకా మన మెథడ్‌లో ఏంటండి, ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడి నుంచి 2:30 మార్కింగ్ పెట్టాను. ఎందుకండి, ఇది నడుము కొలత 35 అంటే పెద్ద సైజు గదా! అందుకోసం ఇక్కడి నుంచి 2:30 పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేశాను. ఈ మెయిన్ డాట్ ఏ విధంగా మార్క్ చేశాను, దీనికొచ్చేసి ఈ అప్పర్ చెస్ట్‌కి, ఈ మిడిల్ చెస్ట్‌కి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ చెస్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి 2:30 పెట్టాను. అంటే ఇక్కడుండే చెస్ట్‌ని బట్టే మనం ఈ మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తాము అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మన ఫార్ములా ఏంటి, ఇటువైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్‌లో కలిపేయాలి. కలిపేసి ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంది 3:30. డాట్ కుట్టేస్తాం కాబట్టి 3:30 దగ్గర నుంచి నడుము కొలత నాలుగో భాగం ఇక్కడికొచ్చింది. పావు తక్కువ 9 ఇంచులు. ఇక్కడికి మార్కింగ్ పెట్టేసి అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత నాలుగో భాగం వరకు స్ట్రెయిట్ కలిపేసాను. ప్లస్ ఖర్చనమాట. ప్రతి ఒక్కరికి ఫ్రంట్ డీప్ ఏస్తున్నామంటే పావించి తీయాలి. తీసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయండి. ఒక్కొక్కసారి పావించి ఎందుకు తీయాలి? ఇక్కడ చాలా మందికి లూజ్ అనే అంటారండి. అందుకని పావించి తీయండి. పావించి ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకొని కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని షోల్డర్స్ జారవు. కొంతమందికి పావించి తీసినా లూజ్ అంటారు. ఇక్కడున్న లూజ్ వల్ల షోల్డర్ జారుతున్నట్టు ఫీల్ ఉంటది. అంటే ఈ నెక్ అంతా కూడా లూజ్ ఉంటది కదా! అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ కట్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్ టైట్‌గా పట్టుకుంటది. ఇంక ఈ నెక్‌ని ఇట్లా షోల్డర్ ఇట్లా లాగినా కూడా రాదనమాట. ఓకేనండి. షోల్డర్స్ జారడానికి కారణము ఒక ఫుల్ షోల్డర్ ఒక్కటే కాదండి. ఈ స్టార్టింగ్ హుక్స్ ఏమన్నా లూజ్ ఉందా? ఈ ఫ్రంట్ నెక్ ఏమన్నా లూజ్ ఉందా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. షోల్డర్ జారుతున్నాయంటే కేవలం ఫుల్ షోల్డర్ మాత్రమే మార్చాలేమో అని అనుకుంటారు. ఫుల్ షోల్డర్ మీరు కరెక్ట్‌గా పెట్టినా మీకు షోల్డర్స్ జారుతున్నాయంటే ఈ 2 ఇక్కడ నెక్ వైపున డౌన్‌కి మార్క్ చేయండి. పావించి మార్క్ చేసినా షోల్డర్స్ జారుతున్నాయంటే హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడ ఒక పావించు లోపలికి హుక్స్‌ల దగ్గర లోపలికి మార్క్ చేసినా షోల్డర్స్ జారుతున్నాయంటే తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా బాడీకి అద్దినట్టు ఉంటది. ఇంకా షోల్డర్స్ లాగినా కూడా జారవనమాట. ఓకేనా. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. ఇవి అప్పుడప్పుడు బాడీని బట్టి మారుతుంటాయి. ఒక్కొక్క మనిషిని బట్టి. ఓకేనండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అందరి బాడీలు కూడా ఒకలాగా ఉండవు అనేది మీరు గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రంట్ కూడా వింత పెట్టేయండి. ఇంకా ఈ నడుము కొలత ప్రకారం ఇక్కడ మెయిన్ డాట్ ఇంతే మార్క్ చేయండి అని అంటుంటారు. ఓకేనా. అవన్నీ కరెక్ట్ కాదండి. అప్పుడప్పుడు మనిషిని బట్టి మారుతుంటాయి. ఒక్కొక్క పావించులు మార్కులు చేసుకుంటూ మనం కట్ చేసుకుంటూ పోతే మా కస్టమర్‌కొచ్చేసి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఇప్పుడు ఇదే కస్టమర్‌కి నేను నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఈ అప్పర్ చెస్ట్ కొలత ఇక్కడికి రావాలి. అప్పటికి ఒక 30 ఇంచ్ డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ. ఈ 30 ఇంచ్ అంతా లూజ్ వల్ల ఈ కస్టమర్‌కి బ్లౌజ్ వేసుకోవడానికే పనికిరాదు. ఓకేనండి. అప్పుడప్పుడు కూడాను మీకు బ్లౌజ్ కుట్టిన ఒక కస్టమర్‌కి సెట్ అవ్వలేదంటే తన దగ్గర నుంచి మెజర్‌మెంట్స్ తీసుకోండి. మెజర్‌మెంట్స్ తీసుకొని నేను చెప్పినట్టు ఈ మెథడ్‌ని అప్లై చేసుకొని చూడండి. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. ఇంకా ఈ ఫ్రంట్ కూడా కరెక్ట్‌గా మార్చేయండి. ఇంకా ఆ కస్టమర్‌కున్న చెస్ట్‌ని బట్టి మెయిన్ డాట్ కూడా లూజ్ ఇచ్చేయండి సరిపోతది. ఇంక చెప్పాను కదా! ఇటువైపున 1.5 ఇటువైపున 1 ఇంచ్ అనేది. ఎవరికైనా ఇంతే మెథడ్. ఇదే మెథడ్ అండి. చాలా కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండాలని ఈ మెథడ్‌ని అయితే నేను చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. చూడండి. ఇక్కడికుంది మెయిన్ డాట్. ఇదొక్కటి చూడండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా మన మెథడ్‌లో మెయిన్ డాట్‌ని ఈ రెండిటిని కలిపి పెట్టుకొని ఈక్వల్‌గా ఈ విధంగా స్టిచ్ చేసేయడమేనండి. ఓకేనా. ఇంకా మనం ఈ మెయిన్ డాట్ ఎంత పొడవో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్‌గా స్టిచ్ చేస్తాము. ఇంకా మీరు ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేసినప్పుడు హెచ్చుతగ్గులు రావడం అనే ఛాన్సే ఉండదు. ఏంటి నా మెథడ్‌లో గనుక మీరు బ్లౌజ్‌ని కట్ చేస్తే. చాలా మందికి ఈ మెయిన్ డాట్ అనేది ఇటు కొంచెం ఎక్కువ, తక్కువ రావడం జరుగుద్ది. కానీ నా మెథడ్‌లో అయితే అట్లా హెచ్చుతగ్గులే రావండి. ఇంకా సమంగా ఉంటదనమాట. ఈక్వల్‌గానే ఉంటది. ఓకేనా. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీస్తానండి. ఓకేనా. అదేంటో చూడండి. ఇక్కడి నుంచి చూస్తే ఎంతవరకు ఎంతుంది 3:30. డాట్ కుట్టేస్తాం కదా! చివరి ఖర్చుతో కలిపి ఎంతుందో చూడండి. దగ్గర దగ్గర 11 ఇంచులు. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం.
ఓకేనా. ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని ఏ విధమైన కొలతలు తీయాల్సిన పని లేదనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పొడవు ఎంత ఉంది ఇందాక చూసింది 11 ఇంచులు. ఆ 11 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కట్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 11.5. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింద వైపునంతా కూడాను కూర భాగం కదా, ఇది వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసేసానండి. ఈ భాగం అంతా నడుము పట్టికి వెళ్ళిపోద్ది. మీకు ఇక్కడ గమనించండి, ఫ్రంట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు, ఈ సైడ్ భాగం ఒక 4.5 ఇంచులు, ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక 3.5 ఇంచులు అనమాట. ఓకేనా. ఇంక ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు ఒక 3 ఇంచులు 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్ కలుపుతూ ఓకేనా షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా. ఇంకా ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 3.5 ఏ విధంగా మార్కింగ్ పెట్టారని డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో అది ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇంక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రంట్ ఎంత పెట్టామో సైడ్ అంతే పెట్టొచ్చు. ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో మిడిల్లో 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ 4.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 3.5 పెట్టాను. ఓకేనండి. ఇది ఒక్కటే అనమాట రూలు. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత పెట్టాననేది చెప్పాను కదా, ఏ విధంగా పెట్టాననేది. ఈ విధంగా షేప్ పెట్టి కట్ చేస్తే ఎవరికైనా సరిపోతుంది. హై నెక్, క్రాస్ కట్ట, స్ట్రైట్ కట్ట అని కాదండి, ప్రతి ఒక్కరికి కూడా సరిపోద్ది అనమాట. ఇదే మెథడ్లో కనుక మీరు షేప్ పెట్టి కట్ చేస్తే ఇది ఏ విధంగా సరిపోద్దండి అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశానండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ రెండింటిని కలిపి పట్టేసుకుని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో ఇంకా అక్కడే కుట్టు పడుతుందండి. ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుంది, బ్యాక్ పార్ట్లో కూడా ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతుంది. ఇంకా మనకి షేప్ పట్టికి మాత్రమే మార్కింగ్ లేదనమాట. ఈ షేప్ పట్టిని కూడాను జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెడతామండి. ఓకేనా. నడుము కొలత 4వ భాగాన్ని మార్కింగ్ పెడతాం. ఇదంతా తెలియాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడాలండి. అప్పుడే మీకు ఏంటి మెథడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతేనండి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ షేప్ పట్టి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.